4 చోట్ల 5 చోట్ల. ఒక్కసారి నిజామాబాద్కు సంబంధించి బిగ్ అప్డేట్. ఒక్కసారి మనం నిజామాబాద్ చూస్తే కనుక 11 డివిజన్లలో కాంగ్రెస్ 3 డివిజన్లలో ముందంజలో ఉంది. అలాగే ఇటు బీఆర్ఎస్ ఒక్క చోట, అలాగే బీజేపీ ఒకసారి మనం చూస్తే కనుక నిజామాబాద్కి సంబంధించి బీజేపీ 5 చోట్ల, అలాగే ఎంఐఎం 2 స్థానాలు. మొత్తంగా ఇటు 11 డివిజన్స్. ఒక్కసారి మనం చూస్తే కనుక 11 డివిజన్స్లో ఇటు బీజేపీ, ఇటు నిజామాబాద్ ఒక్కసారి చూస్తే 5 డివిజన్లలో బీజేపీ, కాంగ్రెస్ 3 డివిజన్స్లో కాంగ్రెస్, అలాగే ఎంఐఎం ఒకసారి మనం చూస్తే కనుక 2 డివిజన్స్, అలాగే బీఆర్ఎస్ 1 స్థానం, 1 డివిజన్. 1 డివిజన్లో బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు కరీంనగర్కి సంబంధించి కూడా మనం ఒకసారి రిజల్ట్స్ చూడొచ్చు. కరీంనగర్, ఇటు మహబూబ్ నగర్ ఒక్కసారి మనం చూస్తే కనుక మహబూబ్ నగర్లో కాంగ్రెస్ 10 డివిజన్లు, బీఆర్ఎస్ 1 డివిజన్, బీజేపీ 1 డివిజన్లో ప్రస్తుతానికి ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు పోస్టల్ బ్యాలెట్స్లో చాలా క్లియర్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అలాగే నిజామాబాద్లో ప్రస్తుతానికి బీజేపీ ముందంజలో ఉంది. అలాగే కరీంనగర్లో మనం చూస్తే కనుక కరీంనగర్లో కూడా ఇటు బీజేపీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మెదక్ ఒకసారి మనం చూస్తే కనుక మెదక్లో బీఆర్ఎస్ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. మహబూబ్ నగర్ ఒకసారి మనం చూస్తే కనుక మహబూబ్ నగర్ కాంగ్రెస్ 10 డివిజన్స్లో ముందంజలో ఉంది. బీఆర్ఎస్ 1, అలాగే బీజేపీ 1. సో మొత్తంగా నిజామాబాద్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాము. 11 డివిజన్స్లో మొత్తంగా ఇటు బీజేపీ 5 డివిజన్లో ముందంజలో ఉంది, కాంగ్రెస్ 3 డివిజన్స్, అలాగే ఎంఐఎం 2, అలాగే బీఆర్ఎస్ 1. సో మొత్తానికైతే చాలా క్లియర్గా జిల్లాల వారీగా మనకు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి బీజేపీ హవాని చూపిస్తుంది. అలాగే కొంత అర్బన్ రూరల్ ఓట్ షేర్ ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో మనం చూస్తే కనుక ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మనం చూస్తే కనుక ఇటు బీఆర్ఎస్ లీడ్ని చూపిస్తుంది. అలాగే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్లో ఇటు కాంగ్రెస్ ఫుల్ స్వింగ్లో ఉంది. ఫుల్ స్వింగ్లో ఇటు కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ 10 డివిజన్స్లో లీడ్లో కనిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ 1, అలాగే ఇటు బీజేపీ 1. మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించిన రిజల్ట్స్ మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ఉత్తర తెలంగాణ బీజేపీ హవా చూపిస్తుంది. కొంత రూరల్ అర్బన్ ఓట్ బ్యాంక్ ఉన్న ఇటు మెదక్, ఉమ్మడి మెదక్ సైడ్ ఒకసారి మనం చూస్తే కనుక కొంత బీఆర్ఎస్ లీడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇటు మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లా అని చెప్పుకోవచ్చు. ఇటు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన జిల్లా అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్. బీఆర్ఎస్, బీజేపీ, అలాగే కాంగ్రెస్ ఇండివిజువల్గా మనం చూస్తే కనుక ఇటు రూరల్ అర్బన్ ఓట్ బ్యాంక్ని ఎన్కాష్ చేసుకుంది బీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు. ఇటు ఉత్తర తెలంగాణ ఇటు బీజేపీకి ఇంక్లైన్డ్గా ఉన్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఇటు ఒక్కసారి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, పాలమూరు జిల్లాలకు సంబంధించి మనం ఒక్కసారి చూస్తే కనుక ఇటు కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తానికైతే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి రెస్పాన్స్, ఇటు పబ్లిక్ రెస్పాన్స్, అలాగే సీనియర్ సిటిజన్స్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఇటు ట్రాన్స్పోర్ట్, పోలీస్, అలాగే ఫైర్, అలాగే ఎలక్షన్స్లో నిమగ్నమై ఉన్న గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా మొత్తానికైతే ఇటు పట్టం కట్టే కార్యక్రమంలో ఇటు మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కాంగ్రెస్ లీడ్లో ఉంది. అలాగే ఇటు నిజామాబాద్ నుంచి బీజేపీ ఒకసారి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు నిజామాబాద్ 11 డివిజన్స్ ఒక్కొక్కసారి మనం చూస్తే కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 1, బీజేపీ 5, అలాగే ఎంఐఎం 2. ఇటు కరీంనగర్కి సంబంధించి బిగ్ అప్డేట్ అనుకోవచ్చు. ఒకసారి మనం చూస్తే కనుక కరీంనగర్లో కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, అలాగే బీజేపీ 6 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం. బిగ్ అప్డేట్ అనుకోవచ్చు, మేజర్ షిఫ్ట్ అనుకోవచ్చు. ఒకసారి మనం చూస్తే కనుక కాంగ్రెస్ 3 స్థానాల్లో, అలాగే ఇటు బీఆర్ఎస్ 3 స్థానాలు, అలాగే బీజేపీ 6 స్థానాలు, ఎంఐఎం 1. ఇది కరీంనగర్కి సంబంధించిన లేటెస్ట్ అండ్ బిగ్ అప్డేట్. అలాగే మనం ఒకసారి ఇటు ఎంఐఎం 1 స్థానాన్ని కరీంనగర్లో సంపాదించుకోబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే బీజేపీ 6 డివిజన్స్, 6 డివిజన్లలో లీడ్ హవా చూపిస్తుంది. ఇటు మహబూబ్ నగర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకసారి చూద్దాం. ఇటు కాంగ్రెస్ 12 స్థానాలు, బీఆర్ఎస్ 4, అలాగే బీజేపీ 2 స్థానాలు, అలాగే ఎంఐఎం 1. కాంగ్రెస్ లీడ్లో 12 డివిజన్స్లో మొత్తంగా ఇటు మహబూబ్ నగర్కి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక కాంగ్రెస్ 12 స్థానాలు, అలాగే బీఆర్ఎస్ 4, అలాగే బీజేపీ 2 స్థానాలు.
అండ్ ఎంఐఎం ఒక్క స్థానం అని చెప్పుకోవచ్చు. ఇటు ఆదిలాబాద్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఆదిలాబాద్లో ఎలాంటి సిట్యువేషన్ ఉంది, ఆదిలాబాద్లో కూడా ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఆదిలాబాద్లో కూడా ఇటు బీజేపీ హవాని చూపెడుతుంది. అక్కడ ఎలాంటి అప్డేట్ ఉంది, ఒక్కసారి రవినాయక్ అక్కడ లేటెస్ట్ అప్డేట్ చెప్పరా? అది మున్సిపాలిటీలో ఒక కార్పొరేషన్లో లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది. మనం మంచిర్యాల కార్పొరేషన్లో చూసినట్టు కనుక అయితే కాంగ్రెస్ పార్టీ 6 డివిజన్లో ఆధిక్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. 2 డివిజన్లో బీఆర్ఎస్ కొనసాగుతుంది, మరి మరో 2 డివిజన్లో బీజేపీ కూడా లీడ్ కొనసాగుతుంది. అటు ఆసిఫాబాద్లో చూస్తే ఆసిఫాబాద్లో 3 డివిజన్ల నుంచి 3 డివిజన్లో 1, 2, 4 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. 6, 7, 8లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. అటు కాగజ్ నగర్లో 1 నుండి 6 వరకు బీఆర్ఎస్ పార్టీ లీడ్లో కనబడుతుంది. ఇటు సెకండ్ లీడ్లో అంటే 6, 8, 9, 14లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీ కూడా పోటాపోటీగా 4 స్థానాల్లో అక్కడ లీడ్లో కనబడుతుంది. అయితే నువ్వా నేనా అన్నట్టుగా రిజల్ట్ ఉంది. 5-10 తేడాతో కనబడుతుంది. మొదటి విడత పోస్టల్ బ్యాలెట్లో ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా లీడ్ కనబడింది. ఆ చెన్నూరులో కూడా కాంగ్రెస్ పార్టీ 1 నుంచి 5 డివిజన్లలో లీడ్ కనబడుతుంది. 18, 17, 14లో కూడా ఇదే పరిస్థితి ఉంది. బీజేపీ 11వ డివిజన్లో బీజేపీ లీడ్, 10వ డివిజన్లో బీజేపీ కొంత ఆధిక్యం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగింది. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా